గుమ్మలంపాడు గ్రామస్తులు చూపిస్తున్న ఆదరణ మరవలేనని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు వచ్చిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్కు ఊరి పొలిమేర నుండి డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అడుగడుగున పూలవర్షం కురిపిస్తూ హారతులు పట్టిన మహిళలు గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి ఏడాదిలో కూటమి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలు పంపిణీ చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వెంట టీడీపీ రాష్ట్ర సెక్రటరీ అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరు శ్రీనివాసరావు, మండల సెక్రటరీ రావులపల్లి సురేష్, పార్లమెంట్ రైతు అధ్యక్షులు నెప్పలి సుబ్బారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు బొడపాటి చంద్రశేఖర్, పార్లమెంట్ ఎస్సీసీఎల్ సెక్రటరీ రంపతోటి అంకారావు, టీడీపీ నాయకులు కొంక చిన్నారావు, సుమతి, చెరువు ప్రెసిడెంట్ బి శ్రీనివాసరావు, కాలువ ప్రెసిడెంట్ ఎన్ శ్రీను, సొసైటీ డైరెక్టర్ బొడ్డపాటి రమణారావు, నెప్పలి చిన్న, మాజీ సర్పంచ్ మొలకల్పల్లి శ్రీనివాసరావు, నువ్వల కనకయ్య, నువ్వల రాఘవరావు, మాధవి, తెలుగుయుత ముప్పరాజు శ్రీను, ఎస్సీసీఎల్ అధ్యక్షులు కంకనాల గోపి, మల్లవరపు రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, చేజర్లయ్య, తాటితోటి నరసింహారావు, రాము, శంకరులతో పాటు మండల గ్రామ పార్టీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే. నా సైడ్ కన్నా, సైడ్ కన్నా కళ్ళు మరి కళ్ళు అమ్మమ్మ మీద కాదు, ఇటు పనులు చేసి పెట్టారు. వీళ్ళకి మన మిషన్ వెళ్ళమంటే వెళ్ళం అన్నారు. పర్సనల్ గా 1-2 వచ్చి ఫస్ట్ వీళ్ళకి ఇస్తే వాళ్ళే వద్దు. సరే అటు చూడు. అదొకటే సమస్య. 2 నెలలు వస్తుందమ్మా. బొట్టు పెట్టు. ఓకేనా? నెక్స్ట్ డే తర్వాత పెట్టియండి, పెట్టుకోమని చెప్పాలి. ఇక్కడ ఫిల్టర్ ఏం లేదు, కావాల్సిన పెట్టండి. ప్లేస్ కూడా లేదు. ప్లేస్ ఉందా? పెట్టుకోమని చెప్తున్నాం సార్ ఆల్రెడీ. వాళ్ళు పెట్టుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ చెప్పండి, వస్తుందా? అది వచ్చినప్పుడు ఇద్దామమ్మా. ఇంకా ఇవ్వలేదు కదా, ఇస్తారు. ఇప్పుడు పెన్షన్లు ఇంకా ఇవ్వలేదు, అన్ని రెడీగా పెడితే ఒక 2 నెలలు 3 నెలలు ఉంది. వచ్చినప్పుడు మీకే మొదటికి ఇస్తాం. అడ్డా వెల్ఫేర్ అసిస్టెంట్ చెప్పండి, ఎక్కించి అన్ని వస్తున్నాయా? తల్లికి 100 పడిందా? గ్యాస్ పడుతుందా? ఒక ఇన్స్టాల్మెంట్ అన్న పడిందా? సార్ ఓకే సార్. కళ్ళలో పడుతుంది. సుమతే నువ్వు చెప్పాల్సిందా? నువ్వే కళ్ళ Nice number.
వచ్చింది పక్కన నమస్కారం. చిన్నగా బొట్టు పెట్టు. బోర్డ్ హాస్పిటల్ పెట్టి సేఫ్. చూసేసారమ్మా. ఎప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మా అన్న ఇప్పించాడు. మొన్న పెళ్లింగ్ చేశాడు మా చిన్న అబ్బాయి తెలుగుదేశానికి. నువ్వు వేసావా నాకు అని చూసేశారు. ఇప్పుడు నాకే పిక్చర్ లేదు. పెట్టించేసి అర్హత ఉంది కదా. దీపం పథకం వచ్చిన వెంటనే చేశారు. అంటే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చారు. మేము ఇంటింటికి 20-30 రోజులు తిరుగుతా ఉన్నాం. ప్రతి ఇంట్లో చాలా మందికి అర్హులైన వాళ్ళందరికీ గ్యాస్ వచ్చిన విషయం మేము ఇంటికి వెళ్ళి తెలుసుకున్నాం. అక్కడిక్కడ ఎవరికైనా రాలేదంటే ఆధార్ కార్డుని బ్యాంకుకి లింక్ చేయకుండా ఏలి ముద్ర అయిన వాళ్ళకి రాలేదు, లేకపోతే ప్రతి ఒక్కరికి ఇచ్చింది. చాలా మందికి 2 సిలిండర్లు కూడా పడిన విషయం మాకు ప్రత్యేకంగా చెప్పారు. 40,000 ఎంతమంది ఉంటే అన్ని 15,000. నేను తిరుగుతా ఉన్నా, అక్కడక్కడ ఒక ఇంట్లో 6 మంది కూడా ఉన్న మందిని కూడా నేను చూశాను. వాళ్ళకు కూడా ప్రత్యేక అందరికి వచ్చిన విషయం నేను చూశాను. ఆ రోజు మనం చెప్పాం, ఇంట్లో 2-3 ఉన్నప్పుడు ఒకళ్ళనే చదివి ఇంకా మిగతా 2ని బరిగొడ్లు కాల్చడానికి పంపిస్తారా ఏంటిది? అసలు కుటుంబంలోనే ఏంది? ముఖ్యంగా ఒకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే, పోయిన ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు లెక్క లేకుండా డబ్బులు ఏమేమో ఖర్చు పెట్టి ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా ఎవరికి అర్థం కాని విధంగా ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం డబ్బుల్ని ఇబ్బంది పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం బాగా జరుగుతుందని మనందరం నమ్మి 164 సీట్లు ఇచ్చారు. ఈరోజు సంవత్సరం అయిన తర్వాత ఇంత కష్ట పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎంతైనా ఉన్నా కానీ ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, రైతులకి చాలా పనులు ఈ ఒక్క సంవత్సరంలో చేశారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా వచ్చిన వెంటనే పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. 3,000 నుంచి 4,000 రూపాయలు చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.